జిల్లా బనగానపల్లి మండలం యాగంటి క్షేత్రం దగ్గర యాగంటి బసవన్న గోశాల అని నిర్మించిన దాంట్లో ఏ కులమైన ఎవరి మతమైన ఏ సంబంధం లేదు, ఏ రాజకీయాలకు సంబంధం లేదు. ఫ్రీగా పెళ్లి చేసుకోవడానికి డెకరేషన్ కానీ, వంట పాత్రలు కానీ, కుర్చీలు కానీ దానికి సంబంధించిన వల్ల మొత్తం ఫ్రీ సర్వీస్. ₹1 కూడా కట్టిడి, ₹1 కూడా ఎవరికే కానీ కట్టిడి లేదు. కట్టిడి లేకుండా ఫ్రీ సర్వీస్గా పెళ్లి చేసుకోవచ్చు. ఏ కులస్తులైనా సరే ఒక 10 రోజుల నుంచి 15 రోజుల లోపల కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే ముఖ్యమైనది ముందు తెలపరచాలి. అప్పటికప్పుడు వచ్చి మా బంధువులము నువ్వు కంపల్సరీ ఇవ్వాలనే రూల్స్ అయితే నా దగ్గర ఉండదు. రూల్సే కరెక్టే మాటనే ఏదైనా కానీ ఏ కులస్తులు వచ్చినా ఎవరికి వచ్చినా కూడా ఒక్కసారి మాట చెప్పిన తర్వాత ఎన్నిపోయే పరిస్థితి ఉండదు. మా వాళ్ళే మా బంధువులే మా చిన్నానని నేను వీళ్ళకు చేయాలనే అటు ఉద్దేశాలు అయితే మన గోశాలలో అట్లాంటివి ఏం పద్ధతులు ఉండవు. ఎవరైనా సరే 10 రోజుల ముందు 15 రోజుల ముందు బుక్ అయిపోయిందంటే కదా తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. అదేదో 10 రోజుల ముందే బుక్ చేసుకున్న తర్వాత ఏదో సొంత వాళ్ళు అని చెప్పి నన్ను ప్రెజర్ పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా నేనైతే దానికి సహకరించాను. నేను కాదు, నా యావులు కూడా సహకరించాం. ఇది ఒక సేవా కార్యక్రమం, ఒక ట్రస్ట్ సంబంధించినది కాబట్టి నేను దీని మీద ఏ ₹1 కూడా ఇన్కమ్ ఆదాయం ఆశించకుండా ప్రజలకు సేవా కార్యక్రమానికి ప్రతి బీదవాళ్ళు ఎవరిమైనా కూడా సరే మన దగ్గర ఈరోజు ఉంది, మన దగ్గర అంటే ఎవరికైనా కూడా కొద్దిగా ఆర్థికంగా ఫైనాన్స్ వల్ల కొద్దిగా డబ్బుల పూర్వకంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ అటువంటి వాళ్ళకు కంపల్సరీగా మా గోశాల అనేది ఉంది అని చెప్పి ప్రతి వాళ్ళకు, ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి కూడా తెలపరుస్తున్నాను నా గోశాల అనేది. నేను నా నమస్కారాలు. ఈరోజు మా గోశాలలో పెళ్లి ఇదే మొదటి పెళ్లి స్టార్టింగ్. ఎవరైనా సరే అని ఒక్కసారి నేను చెప్పాలని 1500 మందికి వంట సామాన్లు డేక్షాలు ఉన్నాయి. మీకు ఒకసారి 10 రోజుల ముందే వస్తే కన్నా మాకు ఈ పలానా రోజు అని చెప్తే దానికి ఏర్పాటు ఏం చేయాలనేది కూడా ఏర్పాటు చేసి పెట్టింటాను. మీరు వంట చేసుకోవడానికి సామాన్లు అవి మాత్రమే తెచ్చుకోవాల్సింది. మీరు బియ్యం కానీ వంటకు వండుకునే మాత్రమే పాత్రలకు సంబంధించినవి పాత్రలు మొత్తము 1500 మందికి వంట వండుకునేకి పాత్రలు మొత్తం టోటల్గా ఉంటాయి. కుర్చీలు కానీ, సేమియాలు కానీ ఇవల్ల మీరు ఏమి ఒక్కటి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు పెళ్లి చేసుకునేకి ఉచితంగా ఈ కార్యక్రమం నేను నిర్మించినాను. ఇది నాది కాదు గొప్పతనం, నా యావుల గొప్పతనం. నా యావుల వల్లనే నేను ఇది నా యావులే నేనే నా యావులు. ఇది నా నమస్కారం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం వారముక్కల కాపురస్తులం. మేము సోదరులం. అన్నకు 10 రోజుల ముందర మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. అన్న మా కాడ ఏం పరిస్థితి లేదు, మేము భోజనం తిట్టే పరిస్థితిలో కానీ లేము. అన్న నువ్వే ఏదైనా చేసినా మన గోశాల తరఫున మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. అన్న ఓకే మీరు ఎంతమంది అయినా రండి, మన గోశాల తరఫున భోజనాలు, మెట్టెలకు, దండలు, బట్టల కాడ నుంచి మొత్తం ఫ్రీగా ఇచ్చి మొత్తం మేమే చేస్తాము. మీకు ఎటువంటి ₹1 మీకు ఖర్చు పెట్టుకోవద్దండి అని అన్నగారే సహకరించి మొత్తం అన్నీ చేయించి సరుకులు అన్నీ ఇప్పించి ఈరోజు మొత్తం 350 మందికి 400 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. అందుకు అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్న నమస్కారం. మాది బనగానపల్లి మండలం. నా పేరు కృష్ణ, పొదూరు కృష్ణ. ఈరోజు మా అల్లుడు బుర్రా వెంకటేశ్వర అనే మంచి మా సొంతం మా అల్లుడు మేనల్లుడు ఇంత పెద్ద ఎత్తున చేసి గోశాల కట్టించి యాగంటి దగ్గరలో కట్టించి చాలా మంచి చేస్తున్నాడు, సేవలు చేస్తున్నాడు. అట్లా వెంకటేశ్వరికి ఎన్నో చేస్తాడు. ఎన్నైనా కాదు ఎన్నెన్నో పెళ్లిళ్ళు కూడా చేస్తాడు. 100 మంది వేల పెళ్లిళ్ళు చేస్తాడు. స్టార్టింగ్ పెళ్లి మా రెడ్డప్ప పెళ్లి జరుగుతుంది, ఈరోజు జరిగింది. చాలా బ్రహ్మాండంగా చేశాడు. చాలా వండర్ఫుల్. మా అల్లుడు వెంకటేశ్వర్లు వండర్ఫుల్. కర్నూలు జిల్లా కాదు రాష్ట్రంలోనే పవర్ఫుల్ అనుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడు చేయలేని కూడా పెళ్లి చేస్తున్నాడు. ఇంతవరకు మొత్తం మర్చిపోయారు, ఏ పెళ్లిళ్ళు మర్చిపోయారు. ఏ రాజకీయ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్లు కానీ మా అల్లుడు చేస్తాడు. గ్రేట్. నా పేరు బుర్రా చిన్నసావుడన్న, మాది పండ్లాపురం గ్రామము. నా కుమారుడు బుర్రా వెంకటేశ్వర్లు గారు ఇక్కడ యాగంటి క్షేత్రములో ఈ సేవా కార్యక్రమాన్ని పెట్టి ఆవుల పెంపకంగా గోశాలను ఉత్పత్తి చేసి ఇంతవరకు తెచ్చినారు. ఇప్పటి నుంచి పెళ్ళిళ్ళకు కూడా ప్రయత్నాలు చేయాలని ఈరోజు ఒకటి ప్రయత్నం చేసి పెళ్లిని జయప్రదం చేసినాడు. ఇక ముందుగా ఫంక్షన్ హాల్ ఫ్రీగా, కావాల్సిన మెటీరియల్లో ఫ్రీగా ఇస్తానని మాట ఇచ్చినాడు. సగౌరవంగా ఇంకా పెద్దలు పిల్లలు కుల మతాలు లేకుండా
అందరం సమానంగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా బాణముక్కల నీ పేరు నువ్వు నీ అడ్రస్ నువ్వు బనాన్పల్లె బాణముక్కల. నా పేరు పి వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ. మా అల్లుడు గుర వెంకటేశ్వరుడు ఆయన మేము అడిగినందుకు మాకు కాదనకుండా మాకు పెళ్లి చేసి ఇచ్చినాడు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినాడు. ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటూ ఉప్పరా సగర ఒక క్యాస్ట్కి సంబంధించినవి. మాకు ఇలాంటి వ్యక్తి బుర్రా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మా కులంలో ఇంత ముందుకు వచ్చి ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నాడంటే మాకు ఇంత సంతోషము, గర్వకారణం ఉంది. మంచి వ్యక్తి. ఇట్లా కొన్ని వందల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని నేను కోరుకుంటూ అతనికి సంబంధించిన శక్తి సహకారాలు మా ఇదిగా మేము ఉండగలుగుతాము. తోడుతాడు ఇది విధంగా మాకు ఇది గర్వకారణం. వెంకటరాముడు ఆర్టీసీ డ్రైవరు, రిటైర్డ్ అయినాను. మా సంఘం, మా ఉప్పర సంఘం తరఫున మా వెంకటేశ్వరులు అధ్యక్షుడు పెట్టినాము. అధ్యక్షుడు పెట్టినామంటే మాకు ఉప్పరలకు ఎంతమందికో సాయం చేసినాడు, ఎంతమందికో మేలు కల్పినాడు. మాకు మంచిగా బాగా పైకి పోవాలని మేము దేవుని కోరుకుంటున్నాము. మొదటి పెళ్ళి ఫ్రీగా అన్ని మొత్తం గోశాలలోనే జరిపినాడు. ఆయనే అంత కార్యక్రమాల్లో మొత్తం ఆయనే చేసినాడు. కాబట్టి నెక్స్ట్ ఎవరైనా చేసుకోవాలన్నా కానీ మంచిగా చేస్తామని కోరుకుంటున్నాం. ఎన్ని పెళ్ళిళ్ళైనా సరే ఆహ్వానిస్తాము. సొంత బాగా కుటుంబాలు ఎన్నైనా చేసుకోవచ్చు. బుర్ర నాగేంద్రబాబు. ఈరోజు మా బామాడిది రెడ్డప్ప పెళ్ళి ఇక్కడ యాగంటి రోడ్లోని గోశాలలో మా అన్న బుర్ర వెంకటేశ్వర గారు ఈరోజు ఈ పెళ్లి కార్యక్రమం పూర్తిగా సొంత నిధులతో సొంతంగా మా కులమైనటువంటి సగర సంఘం తరపున ఈరోజు ఈ పెళ్లి చాలా ఘనంగా, ఎవ్వరూ ఎక్కడా లేనటువంటి ఘనంగా ఈరోజు మా బామాడికి తల్లిదండ్రులు లేరు, సొంతంగా మా అన్నగారు అయినటువంటి బుర్ర వెంకటేశ్వర్లు చాలా ఘనంగా ఈ పెళ్లి కార్యక్రమం పూర్తిగా సొంత నిధులు వెచ్చించి చాలా ఘనంగా చేసినాడు. ధన్యవాదాలు వెంకటేశ్వర గారికి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని ఎన్నో మన సగర సంఘం తరపు నుంచి మరెన్నో పెళ్లి కార్యక్రమాలు ఇంకా ఘనంగా చేయాలని ఆ శక్తి యాగంటి భూమేశ్వర స్వామి మా వెంకటేశ్వరన్నకు మనస్ఫూర్తిగా శక్తి సామర్థ్యములన్నీ వెంకటేశ్వరన్నకు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బామాడి అయినటువంటి రెడ్డప్ప అతని భార్య తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటూ ఈ గోశాల అయినటువంటి మరెన్నో 300 ఆవులు గోశాలను మా అన్న చాలా సంవత్సరాలుగా సొంత నిధులు వెచ్చించి ఎంతోమందికి పాలు కానీ గోపాలు కానీ పిల్లలు లేనటువంటి పాలు తక్కువైనటువంటి అందరికీ ఫ్రీగా సరఫరా చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి మా అన్న అయినటువంటి వెంకటేశ్వర గారు మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 177 మందికి పిల్లలను బతికించినటువంటి తల్లి దగ్గర పాలు లేనటువంటి పిల్లలకు కూడా మా అన్న ఈ గోశాల ద్వారా పాలు ఫ్రీగా దానం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు సాగాలని మా సగర సంఘం బనగానపల్లి నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదిగి వాళ్ళు కూడా తప్పకుండా